కలుగును గాక. దేవాతి దేవుడు ఈ సాయంకాల సమయంలో మనల్ని ఏర్పరచుకొని ప్రత్యేకమైన రీతిగా మనమందరము ఒక శీర్షికతో ప్రారంభించాం. ఏంటి ఆ శీర్షిక? మానవాళి రక్షణకై వచ్చిన రక్షకుని జీవిత చరిత్ర. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ శీర్షికతో మనం ప్రారంభించి ఆల్మోస్ట్ 40 days రీచ్ అవుతుంది. ఇంకా మనం ఒక 1 year అయిపోయి 2వ సంవత్సరంలో ప్రవేశించాం. ఎవరి లైఫ్లో? యేసు ప్రభు వారి లైఫ్లో ఒక సంవత్సరం ఏం చేశాడు ఆయన అనే విషయాన్ని నేర్చుకొని 2వ సంవత్సరంలో అడిగిపెట్టాము. అది గలిలయ పరిచర్య. ఏ పరిచర్య అది? ఇంతకుముందు మనం పాడాం కదా, గలిలయ తీరాన నా చిన్ని నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. ఆ నావలో ఏం జరిగిందో మనం ఈ రాత్రికాల సమయంలో తెలుసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకెళ్దాం. సర్వాధికారి, మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తూ మమ్మల్ని ఆదరిస్తూ నడిపిస్తున్న మా కాపరి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అల్పులము అయోగ్యులమైన మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారు. నీ మాటలు మమ్మల్ని మాకు వినిపింపజేశారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ప్రత్యేకమైనటువంటి మీ మాటలు మేము వింటుండగా వినగలిగే చెవులను, గ్రహించే మనసును మా అందరికీ దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ఒక టైటిల్ నేను ఇచ్చాను. ఏంటా టైటిల్? నా స్టేటస్ చూసారా? గ్రూప్లో పెట్టాను. క్రీస్తు మాట ఆత్మల వేట. క్రీస్తు యొక్క మాట ఆత్మల యొక్క వేట అనే విషయాన్ని ఆ టైటిల్తో మనము ఒక అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. 2వ సంవత్సరంలో యూదయ పరిచర్య ఆయన ముగించుకొని గలిలయ పరిచర్యకు వచ్చినప్పుడు ఆయన గలిలయకు వచ్చి నజరేతుకు వెళ్ళి యెషయా గ్రంథము 61వ అధ్యాయం చదివి ఇది ఇప్పుడే నెరవేరింది అని చెప్పాడు. అది మనం చూసాం. అక్కడ నుంచి వారందరూ కొండపైకి నుంచి ఆయనను నెట్టివేసి చంపేయాలనుకున్నప్పుడు యేసుప్రభు ఏం చేశాడు? అక్కడ నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు? కానా అనేటువంటి ఊరికి వెళ్ళాడు. కానా అనేటువంటి ఊరిలో ఏం జరిగింది? మొదటిసారిగా నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డది. రెండవసారిగా ఒక ప్రధాని కుమారుడు స్వస్థత పరచడం. ఆ ప్రధాని ఎక్కడి నుంచి వచ్చాడు? కపెర్నహూము నుంచి వచ్చాడు. వెరీ గుడ్, దేని స్తోత్రం కలుగును గాక. వైరస్ ఏం రాలే మీకు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వైరస్ వస్తే ఏమవుతుంది? సిస్టమ్ పాడైపోద్ది. నా సిస్టమ్ వైరస్ వచ్చి పాడైపోయింది. సో వైరస్ రాకుండా యాంటీవైరస్ని ఎక్కించుకోవాలి. దేని స్తోత్రం కలుగును గాక. సో దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఆయన దగ్గర గోజాడి ప్రార్థిస్తే యాంటీవైరస్ వస్తుంది. అప్పుడు వైరస్ అనేది మనలో నుంచి పోయి ఈ ఫైల్ అనేది సేఫ్గా ఉంటుంది. దేని స్తోత్రం కలుగును గాక. సో ఎప్పుడైతే ఆయన కానాలో ఆయనను స్వస్థపరిచిన వెంటనే, మాట ద్వారా ప్రధాని కుమారుని స్వస్థపరిచిన వెంటనే ఈయన కానా నుంచి ఎక్కడికి వెళ్ళాడు? కపెర్నహూముకి వెళ్ళి కొద్ది రోజులు అక్కడ ఉన్నాడు. అక్కడ కాపురం ఉన్న తర్వాత పక్కనే గలిలయ సముద్రం కాబట్టి ఆయన గలిలయ సముద్రం పోయి కొంతమందిని పిలిచాడు. ఎవరెవరు వాళ్ళు? పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబు. అర్థమైందా? పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబు. ఈ నలుగురు ఇంతకుముందు కలిశారు. ఎవరెవరు? పేతురు, ఆంద్రేయ కలిశారు, కానీ అది పరిచయం మాత్రమే. రెండోసారి దేని కొరకు ఆయన వాళ్ళని పిలిచాడు? శిష్యరికం చేయడానికి, పరిచర్య చేయడానికి వారిని పిలిచిన సంగతి లాస్ట్ సెషన్లో మనము నేర్చుకున్నాం. ఆయన ఉన్నది ఇప్పుడు ఎక్కడ అనంటే కపెర్నహూము ఆ ప్రాంతంలో ఉండి గలిలయ తీరానికి ఆయన వస్తూ ఉన్న సంగతి మర్చిపోకూడదు. గలిలయ తీరానికి ఆయన ఈ రాత్రికాల సమయంలో వచ్చి ఏం చేశాడమో చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు మనం చదువుదాం. మొదటి నుంచి చదువుదామా? జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా. చాలు,
ఎట్లా ఉన్నారు ఈ జనం అంతా అనంటే దేనికోసం వచ్చారు ఇందులో? దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చారు. కొన్నిసార్లు ఆయన వెంబడించింది దేని కొరకు అనంటే రొట్టెల కొరకు వెంబడించారు. ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఇది ఆత్మీయ ఆకలి. అర్థమవుతుందా? ఏ ఆకలి ఇది? ఆత్మీయ ఆకలి. శరీర ఆకలి ఏం చేస్తుందో తెలుసా? ఈ శరీరాన్ని తృప్తిపరుస్తుంది. కొంతమందికి ఎన్ని తిన్నా ఆకలి అవుతూనే ఉంటుంది. అదేనా, నువ్వు రొట్టె తిన్నా కుదరదు, చాయ్ తాగినా కుదరదు, బర్గర్ తిన్నా కుదరదు, హలీం తిన్నా కుదరదు. లాస్ట్కి వస్తే వాళ్ళకి ఏం తినాలా? అన్నం తినాలా. కొంచెం అన్నం తిన్నాం అనుకో, తృప్తి, సాటిస్ఫై. ఈ బాడీ అనేది ఏమవుతుందంటే సాటిస్ఫై అవుతుంది. అంటే శరీరానికి ఈ ఆహారం ఎంత సాటిస్ఫై చేస్తుందో ఆత్మకి దేవుని యొక్క వాక్యం అంతా సాటిస్ఫై చేస్తుంది, తృప్తినిస్తుంది. శరీరానికి ఈ ఆహారం ఎంతో ఆత్మకి దేవుని యొక్క వాక్యము అంత తృప్తినిస్తుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. వీరందరూ వాక్యము కొరకు వచ్చారు, ఆకర్షింపబడ్డారు. చూడండి, ఎడారిలో ఒక వ్యక్తి వెళ్తున్నాడు అనుకోండి, వెళ్తుంటే ఆయనకి ఏం కావాలా? నీళ్ళు కావాలా. డబ్బులు ఇస్తే బంగారం ఇస్తే సరిపోద్దా? ఏం కావాలా ఆ వ్యక్తికి? నీళ్ళు కావాలా. ఆత్మీయతలో ఎదుగుతున్నటువంటి ఒక వ్యక్తికి ఏం కావాలి అని అంటే వాక్యం కావాలి. ఆ వాక్యము ఆ జీవితాన్ని కడుతుంది. ఆ వాక్యము వారి యొక్క జీవితాలని వెలిగిస్తుంది. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. ఆ వాక్యము వెలుగై ఉంది. ఈ జనసమూహం అంతా ఆయన మీద పడుతున్నారు. ఎందుకొరకు? వాక్యం వినడానికి. దేవుని వాక్యము వినుచు ఆయన మీద అంత జనాభా వచ్చారు. దేవుని యొక్క వాక్యం మీద ఆసక్తి కలిగి. అందులో చాలామంది కొంచెం ఆహారం కొరకు వచ్చి ఉండొచ్చు, వారి అవసరాల నిమిత్తం వచ్చి ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది మనకు కనిపిస్తున్నారు దేవుని యొక్క వాక్యము వినడానికి. దేవుని వాక్యం అంత బలమైంది, దేవుని వాక్యం అంత సజీవమైంది. ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. దేవుని వాక్యము సజీవమై బలము గలదై. ఎలాంటిదంట ఆ మాట? ఆ వాక్యము సజీవమైంది అంటే బ్రతికి ఉన్నది ఆ మాట. దేవుని వాక్యము బ్రతికున్నది. దేవుని వాక్యము సజీవమైంది, మృతమైంది కాదు. ఆ వాక్యము సజీవమైనటువంటి ఆ వాక్యము బలం కలిగినటువంటిది, బలహీనత కలిగినటువంటిది కాదు దేవుని వాక్యం. దేవుని వాక్యము బలమైంది, దేవుని వాక్యము సజీవమైంది. ఆ వాక్యము రెండంచుల ఖడ్గము వంటిదై వాడిగా ఉండి చాలు. అంత గొప్ప వాక్యము వినడానికి జనాలందరికీ క్రీస్ వస్తున్నారు. అర్థమైందా? ఎక్కడ ఇది? 5వ అధ్యాయం 1వ వచనం. ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున. గెన్నేసరేతు సరస్సు అంటే ఏంటి? ఏ సరస్సు ఇది? కొత్తగా కనిపిస్తుందా? ఇది కూడా గలిలయ సముద్రమే. గలిలయ సముద్రంకున్న మరొక పేరు ఏంటి అని అంటే గెన్నేసరెత్, గెన్నేసరెత్. అర్థమైనా? గలిలయ సముద్రంకున్న మరొక పేరేంటి? గెన్నేసరెత్. గుర్తుపెట్టుకోండి, గెన్నేసరెత్ అన్న గలిలయ సముద్రం అన్న ఒకటే అన్న విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇక్కడ చాలామంది వస్తున్నారు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ? వాళ్ళందరు రాగానే సరే మనం ఏమైనా మందిరానికి పోయి మాట్లాడదామా అన్నాడా? అన్నా. సరే మనం ఎక్కడన్నా ఒక గుహలాగున్న గుహలు వేసుకొని అక్కడికి వెళ్ళి అందరము దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాను, అక్కడ మీరు వినండి అన్నాడా? ఉన్న పాటున అదే చోటున ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఎక్కడ నా నామమును 2-3 ఏకీభవిస్తారో వారి మధ్య ఉంటానన్నాడు దేవుడు. ఈనాడు మనం అనుకుంటున్నాం ఏంటంటే చర్చ్ అంటే
ఏదో ఒక మందిరంలాగా ఉండాలా, ఒక గోపురంలాగా ఉండాలా, అదే చర్చ అనే ఆలోచన పోయింది మనకి. ప్రారంభంలో ఆదిమ సంఘము వారికి చర్చి లేవు. వారు కూడుకున్నది ఎక్కడ తెలుసా? ఇండ్లల్లో కూడుకున్నారు. ఎక్కడ? ఇండ్లలో వారు కూడుకొని ప్రతి ఇంటింటా వారు రొట్టె విరుచుచు దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినటువంటి సంఘటనలు బైబిల్ గ్రంథంలో ఎన్నో కనిపిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఆయన గలిలయ సముద్ర తీరాన బోధ చేస్తూ ఉన్నాడు. అనేక మంది వచ్చి ఆ బోధను వింటూ ఉన్నారు. ఎలాంటి బోధ అనంటే అధికారము కలిగినటువంటి బోధ అది. వారందరూ ఆత్మదాహాన్ని తీర్చుకోవడానికి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చారు. అందులో కొంతమంది తమ స్వప్రయోజనాల కోసం వచ్చారనుకోండి, కానీ ఎక్కువగా ఆయన మాటలు వినడానికి వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 2వ వచనం మనం చదువుదాం. ఇక్కడ మనం చూస్తే యేసుప్రభు వారి దగ్గరికి చాలామంది వచ్చారు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి. తర్వాత ఆ సరస్సు తీరాన, తీరం అంటే ఏంది? దగ్గర. తీరం అంటే ఏంది? సముద్రం. ఇప్పుడు సముద్రం ఉంది కదా, ఒడ్డు అంచున. తీరం అంటే ఏంది? అంచున. అర్థమైందా? ఇక స్టార్ట్ అవుతున్నాం. అంటే దోణెలన్నీ తీసుకొచ్చి అక్కడ ఉంచేటువంటి స్థలం. అయితే ఆ 2 దోణెల్ని వీరు తీసుకొచ్చి అక్కడ ఒడ్డునుంచారు. ఆ ఒడ్డు నుంచి తమ వలలు కడుక్కొనుచు వారు ఉన్నారు అన్న సంగతి మనము 2వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఆ సరస్సు తీరంలో ఉన్న 2 దోణెలను ఆయన చూచాడు. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కొనుచుండిరి. ఖాళీగా ఉన్నటువంటి దోణెలో చేపలు పడలేదు, ఖాళీగా ఉన్నాయి. అక్కడ అర్థమవుతుందా? ఖాళీగా ఉన్నటువంటి దోణెల మీద ఎవరి దృష్టి పడ్డది? యేసు ప్రభు దృష్టి. నేను స్తోత్రం కలుగును గాక. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఖాళీగా ఉంటాయో మన బ్రతుకులు ఇంకంతా అయిపోయినాయి అనుకుంటామో, శూన్యం అయిపోయింది అనుకుంటామో, దేవుడు వారిని చూస్తాడు. ఖాళీగా కనిపిస్తున్నాయి. మరొక విషయాన్ని మనం చూద్దాము. వాళ్ళు వలలు కడుక్కుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? శుభ్రం చేసుకుంటూ ఉన్నారు. ఒక వ్యక్తి బలహీనుడైపోయాడు అనుకోండి, ఏదో జబ్బు వచ్చింది, తన దగ్గర ఉన్న భయమంతా ఖర్చు చేశాడు. లాస్ట్కి ఏమైపోతాడు ఆ వ్యక్తిగా? అంత ఖర్చు చేసే జబ్బు నయమైపోతే నిరాశలో ఉండరా? సముద్రం లోపలికి వెళ్ళినటువంటి ఆ దోణెలు ఖాళీగా వచ్చేసి అక్కడ నిలబడ్డాయి. నిరాశ ఉంటుందా? హ్యాపీగా ఉంటారు వాళ్ళు? నిరాశ. ఖాళీగా వెళ్ళినటువంటి ఆ దోణెలు ఖాళీగానే వచ్చేసాయి. వలలన్నీ శుభ్రం చేసుకుంటున్నారు. అర్థమైందా? వలలన్నీ శుభ్రం చేసుకొని ఇక అయిపోయింది, మనం వెళ్ళిపోదాము అనుకున్నటువంటి పరిస్థితులు అవి. నా వల్ల కాదు అనుకున్నటువంటి పరిస్థితులు అవి. ఇక చాలు, ఇక మాకు ఈరోజు లాభం లేదు అనుకున్న పరిస్థితులు అవి. ఖాళీగా ఉన్నటువంటి ఆదోనెలు, శుభ్రపరుచుకున్నటువంటి ఆదోనెల్ని యేసయ్య వాటిని చూశాడు. అదేనా? గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే ఎండ్ అవుతామో అవర్ ఎండ్స్ గాడ్ బిగినింగ్స్. గాడ్స్ బిగినింగ్, అవర్ ఎండ్ గాడ్స్ బిగినింగ్స్. మన ముగింపు దేవుడి ప్రారంభం. నా వల్ల కాదు అనంటే దేవుడు నడిపిస్తాడు. నా జీవితంలో ఇక చాలు అనుకుంటే దేవుడు నిన్ను చెయ్యబట్టి నడిపిస్తాడు. నా వల్ల కాదయ్యా, నేను ఇది మోయలేను అనంటే దేవుడు నడిపిస్తాడు. ఖాళీగా ఉన్న దోణెల్లో యేసయ్య చూశాడు. ఇప్పుడు యేసయ్యకి ఏం కనిపిస్తుంది ఆ దోణెల్లో? చెప్పండి. చేపలు కనిపిస్తున్నాయి. ఎవరైతే హల్లెలూయా. యేసయ్యకి ఏం కనిపిస్తున్నాయి దోణెల నిండా? చేపలు కనిపిస్తున్నాయి. మనకేం కనిపిస్తున్నాయి దోణెల్లో? ఖాళీ కనిపిస్తున్నాయి. అయిపోయింది, చేతులు కడిగేసుకున్నాం. ఇక దేవుడు చూసే ఆ తత్వాన్ని చూసారా? అందరు అనుకున్నారు, మనం ఇంతకుముందు జ్ఞాపకం చేసుకున్నాం, విద్య లేని పామరులని అందరూ చూశారు,
కానీ యేసు ప్రభు ఏం చూశాడు? వీరు అపోస్తులు అని చూశాడు. మన లైఫ్ అయిపోయింది అనుకొని మనం అనుకుంటాం, కానీ దేవుడు మన లైఫ్ ఇప్పుడే ప్రారంభమవుతుంది అనుకుంటాడు ఆయన. అదే స్తోత్రం కలుగును గాక. ఈ ఖాళీ దోణల్ని ఆయన వలలు కడుక్కుంటే చూస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో నిజంగా మన పరిస్థితులను బట్టి అయ్యా మన లైఫ్ అయిపోయిందిగా, మన ప్రార్థనకి జవాబు రాదుగా, దేవుడు ఉంటే ఇట్లా జరుగుతుందా? కొన్ని పరిస్థితి ఆ పరిస్థితులు కూడా వచ్చేస్తాయి. కొన్ని పరిస్థితులు మా బావగారు ఇక్కడే బోయినపల్లిలో ఉంటాడు, మా చెల్లి వచ్చారు ఈరోజు. వాళ్ళ మంచిగా ఉండే మంచి లైఫ్, బిజినెస్ ఒకసారి లాస్ అయిపోతే నేను ఒకసారి మాట్లాడతాను బావగారితో, బావ ఎట్లుంది బిజినెస్ అంటే ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మంచి విశ్వాసి, మీ అందరు తెలుసు కదా, సత్యబావ తెలుసు కదా, మా బావ వారే వద్దమ్మ గారు వాళ్ళ అన్న వాళ్ళ బ్రదర్, ఆయన ఇద్దరం మాట్లాడుకుంటే ఆయన అన్నాడు, కొన్ని పరిస్థితులను బట్టి ఏమో సామ్ దేవుడు మా ప్రార్థన వింటున్నాడో వింటలేడో అని అన్నాడు. కొన్ని పరిస్థితులకు వచ్చేసరికి స్టీఫెన్ పాల్ గారు వారికి చాలా క్లోజ్. అయితే అట్లా అనేసరికి లేదు బావ అట్లా అనకూడదు, ఎప్పుడు నువ్వు అస్సలు అట్లా అనకూడదు, దేవుడు వింటాడు, మన పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు, మన ఓపిక ఆయన పరీక్షిస్తాడు, మన సహనాన్ని ఆయన పరీక్షిస్తాడు. ఇంకెన్ని రోజులు అన్నాడు. గుర్తుపెట్టుకోండి, కొన్ని పరిస్థితుల్లో మనకి జవాబు వస్తుందో రాదో అనుకున్నటువంటి పరిస్థితుల్లో అబ్రహాము విశ్వసించాడు. ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాలకు ఆయన పిలిస్తే ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు కుమారుణ్ణి? 100 సంవత్సరాలకి ఇచ్చాడు. 75 సంవత్సరాలు పిలిస్తే 100 సంవత్సరాలకి ఇచ్చాడు. అంటే 25 సంవత్సరాలు ఏం చేశాడు? ఎదురు చూశాడు. ఆ విశ్వాసాన్ని అలానే ఉంచాడు. ఇంకొకటి అన్నాడు, ఏమంటే అబ్రహాంతో అన్నంటే, అబ్రహాం మీరు ఇక్కడ నుంచి బానిసలుగా వెళ్తారు, మీరు వేరే దేశం వెళ్తారు, ఆ దేశంలో బానిసలుగా ఉంటారు, అర్థమైంది? మీరు వేరే దేశం వెళ్ళి ఆ దేశంలో బానిసలుగా ఉంటారు. నీ 4వ సంతతి వారికి, ఎవరికి? నీ 4వ సంతతి వారికి ఈ భూభాగాన్ని ఇస్తాను. ఏంటి? నా కొడుకు కాదో, ఇంకెవరికి? నా మనమడికి కాదో, ఇంకెవరికి? మునుమనమడికే. అర్థమవుతుందా? నమ్ముతామా? ఆలోచన చేయండి. నాకు ఇస్తానంటేనేమో సూపర్ సార్ అంటాం, నా కొడుకు ఇస్తానంటే ఇచ్చేదేందో ఇయ్యందేందో. నీ మనమడికి ఇస్తానంటే, నీ మనమడికి ఇస్తానంటే. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. నమ్మకం. నువ్వు చూస్తున్నావు, ఏం చూస్తున్నావు? ఖాళీ దోణెలను చూస్తున్నావా, లేకపోతే నింపబడుతున్నటువంటి దోణెలు చూస్తున్నావా? వీరందరూ లోకమందరూ చూస్తున్నారు, అవి ఖాళీ దోణెలుగా అయిపోయింది. రాత్రంతా వారు వెళ్ళారు, సముద్రంలో వేశారు, ఏం రాలేదు అని చేతులు గడుక్కుంటున్నారు వాళ్ళు, వలలు గలుక్కున్నారు వాళ్ళు. అంటే యేసయ్య వాటిని చూస్తూ ఉన్నాడు. ఆ ఓరులన్నీ దేంతో నింపబడుతున్నాయి? చేపలతో నింపబడుతున్నాయి. దేవుని దృష్టి వేరు, అదేనా? దేవుని దృష్టి వేరు. నువ్వు ఓడిపోయి వలలు కడుక్కున్నటువంటి పరిస్థితుల్లో నిన్ను గెలిపించాలని యేసయ్య అనుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్ను గెలిపించాలని యేసయ్య అనుకున్నాడు. మళ్ళీ చదవమాట 2వ వచనం. ఇది అయిపోయింది. ఈరోజు మనకి ఏం దొరకలేదని వలలు కడుక్కున్నారు వాళ్ళు. సీమోనుదైనటువంటి దోణ ఎక్కాడు. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాత్రంతా ప్రయాసపడి చేపలు లేక వచ్చినటువంటి ఆ దోణిల్ని యేసుప్రభు వారు చూశారు. అందులో ఖాళీగా ఉన్నటువంటి ఆ దోణె ఏమైపోయింది? యేసుప్రభు వారికి బోధనా పీఠంగా మారింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పటి వరకు కట్టబడినటువంటి గాడిద పిల్ల, యేసుప్రభు రాకతో ఏమైపోయింది? అది ఇదిలో విడవబడ్డది, యేసయ్యను మోస్తూ అలా పరవశించిపోయింది. అప్పటి వరకు మాసిపోయిన బట్టలు దాని మీద వేస్తే యేసయ్యకి కూర్చుంటే ఏమైపోయింది? దారి పొడవున బట్టలు, దారి పొడవున కొమ్మలు. ప్రేమ దేవుని గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క వాక్యము చాలా శ్రేష్టంగా తెలియజేస్తూ ఉంది. నీ ఓడ ఖాళీ ఉంటే, నువ్వు నిరాశలో ఉంటే యేసయ్య నిన్ను చూస్తున్నాడు.
నీతో ప్రారంభిస్తాడు నువ్వు ఉన్నతమైన శిఖరానికి ఎక్కడానికి. దేని స్తోత్రం కలుగునుగాక. యేసే నిన్ను చూస్తూ ఉన్నాడు నిన్ను విడిపించడానికి. యేసే నీ దోనని చూస్తూ ఉన్నాడు దాన్ని చేపలతో ఫిల్ చేయడానికి. బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది, యేసయ్య సీమోనుదైనటువంటి ఆ దోనె యేసు ప్రభు వారికి ఇచ్చాడు. ఆయన దాన్ని వాడుకుంటున్నాడు. ఓడిపోయినటువంటి చోటే, అంటే చేపలు లేనటువంటి చోటే ఏం జరగబోతుంది? అక్కడ అద్భుతం జరగబోతుంది. దేవుని యొక్క బోధ, దేవుని యొక్క ప్రబోధ అక్కడ బోధించడం జరుగుతుంది. దాని మీద కూర్చున్నాడు యేసు ప్రభు వారు. మూడవచనం మళ్ళీ చదువుదాం. దోణి ఎక్కి దరి నుంచి కొంచెం బయట లోపలికి తీసుకపో, దరి నుంచి కొంచెం త్రోయండి. చాలు, గుర్తుపెట్టుకోండి. చేపలు గట్టులో ఉంటాయా లోపల ఉంటాయా? అలా చేపలు గట్టులో ఉంటాయా లోపల ఉంటాయా? లోపల ఉంటాయి. లోపలికి వెళ్ళాలా? దరిలో సేఫా, గట్టు మీద సేఫా, లోపల సేఫా? ఏండి చెప్పండి, మీకు జనరల్గా చెప్పేసేయండి, మీకు వచ్చింది రైతుల్లో. అదేనా? దరిలో సేఫా అంటే గట్టు మీద సేఫా, లోపల సేఫా? మనిషికి గట్టి మీద సేఫ్. అదేనా? హ్యాపీగా ఆడుకుంటాడు, పాడుతాడు. లోపల పోతే భయం, లోపల పోతే అలలు. అదేనా? దరిలో ఉన్నప్పుడు ఆశీర్వాదం ఏం లేదా? లోపలికి పోతే చేపలు ఉంటాయి, కానీ లోపల ఏముంది? అలలు వచ్చేస్తాయి, భయం అవుతుంది, ప్రమాదం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనిషి జీవితం ఎప్పుడు ఈజీగా ఇక్కడే దరిలో ఉందంటే ఆశీర్వాదం ఉండదు. లోతుకెళ్ళాలి, లోకము నుంచి లోతుకెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, లోకానికి నువ్వు వేరైపోవాలి. నీ నావని ఎక్కడ తీసుకెళ్ళాలా? లోతులకు తీసుకెళ్ళాలి. లోతులకు తీసుకెళ్ళినప్పుడల్లా శ్రమలు వస్తాయి, లోతులకు తీసుకెళ్ళినప్పుడు కష్టాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, అలల ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రేమ దేని బిడ్డరా జ్ఞాపకం చేసుకోండి, లోకములో ఉన్నప్పుడు నీకు శ్రమలు వస్తాయి. లోకము నుంచి నువ్వు వేరైపోతున్నప్పుడు నీ యొక్క నావను సముద్రములోనికి నువ్వు తీసుకెళ్తే నీవు చాలా శ్రమలు వస్తాయి, కానీ ఆశీర్వాదము అక్కడే ఉంది. హల్లెలూయా. దరి నుంచి పడవను లోపల తీసుకెళ్తే అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం ఉందన్న సంగతి మర్చిపోకూడదు. చదువు కింద. చూసావా? ఆయన 4వ వచనం ఏం రాయబడ్డది? ఆయన ఒక దోణిలో, 3వ వచనం, ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణిని తీసుకున్నాడు. కూర్చుండి బోధిస్తూ ఉన్నాడు. సీమోనుదైనటువంటి ఒక దోణె ఆయన తీసుకున్నాడు. సీమోను, ఈ దోణె నాకు కావాలి, ఇస్తావనంటే ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి ఇచ్చినటువంటి ఆ దోణె దేని చేత నింపబడ్డది? చేపల చేత. గుర్తుపెట్టుకోండి, దేవునికి ఇవ్వడం వల్ల వచ్చే ఆశీర్వాదము ఎంతో గొప్పగా ఉంది. తన చేపలు యేసు ప్రభుకి ఇస్తే ఆయన ఆ దోణి నిండా చేపలనిచ్చాడు. అక్కడ దేవుని యొక్క బోధింపబడ్డది. దేవుడు అధికారము కలిగినటువంటి వ్యక్తికి అక్కడ కూర్చుండి బోధిస్తున్నాడు. యూదుల ఆచారాల ప్రకారం కూర్చుండి బోధించడం అంటే అధికారం కలిగినటువంటి వ్యక్తిగా బోధించడం అని అర్థం. అధికారానికి గుర్తు. ఒక వ్యక్తి అలా కూర్చుండి బోధిస్తున్నాడంటే అధికారం, అథారిటీ. యేసు ప్రభువారు కూడా ఆ దోణి మీద అలా కూర్చొని బోధిస్తూ ఉన్నాడు. ఓటమికి గురైనటువంటి ఆ దోణె లోతునకు నడిపించమని యేసు ప్రభు చెప్పి ఆ దోణెను నిజంగా ఆశీర్వాదము చేత, దేవుని యొక్క మాటల చేత వారిని దీవిస్తూ ఉన్నాడన్న సంగతి మర్చిపోతావు. ఏమైపోయింది? ఖాళీగా ఉన్న దోణె యేసు ప్రభు యొక్క బోధకు నిలయమైందా లేదా? హల్లెలూయా.
అప్పటి వరకు ఖాళీగానే ఉంది. కానీ యేసయ్య ఆ దోణిని చూశాడు. ఆ దోణిలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉంటే ఖాళీగా ఉన్నటువంటి ఆ దోణె దేవుని యొక్క బోధనకు ప్రధాన కేంద్రంగా మార్చబడ్డది. కింద చదువుదాం, 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తరువాత లోతునకు నడిపించుని ఆజ్ఞ వేస్తున్నాడు. సిమోనుతో చెప్తున్నాడు, సిమోను నువ్వు ఇక దోణెను లోపలికి నడిపించు అంటున్నాడా. ఏలినవాడా అంటే అర్థం ఏంటి? ప్రభువా అని అర్థం. ఏలినవాడా అంటే అర్థం ఏంటి? ప్రభువా అని అర్థం. ప్రభువా, నా ఏలినవాడా అంటే నాకు అన్నీ నువ్వే, సర్వం నీవే అన్నటువంటి మాటకు అర్థం ఇస్తూ ఉంది. నా ఏలినవాడా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాము. అదేనా, రాత్రంతా ప్రయాసపడ్డాం. ఈ పేతురు చేపలు పట్టడంలో ప్రొఫెషనల్. జాలర్ అంటే ఎలా ఉంటారు? వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ చేపలు పట్టాలో తెలుసా, ఎక్కడ ఏ వల ఎక్కడ వేస్తే చేపలు వస్తాయో తెలుసా. మానవ ప్రయత్నాలు అన్నీ చేశాడు పేతురు, కానీ లాభం లేకుండా పోయింది. మానవ ప్రయత్నాలు అన్నీ చేశాడు, రాత్రంతా ప్రయాసపడ్డాడు, సొంత శక్తి అంతా ఉపయోగించాడు. ఇదంతా విఫలమైపోయింది. ఎక్కడ కావాలంటే అక్కడ వలేసాడు, అటేశాడు, ఇటేశాడు, కుడివైపునేసాడు, ఎడమవైపునేసాడు, నలుదిక్కుల సముద్రం అంతా గాలించాడు. ప్రయాసపడిపోయి ఇక కాదు, ఇంకా దొరకై అనుకున్నటువంటి పరిస్థితుల్లో వచ్చాడు. అప్పుడు యేసు అన్నాడు, పేతురు నువ్వు నీ యొక్క ఓడని, ఈ దోణని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పాడు. 5వ వచనం చదువు. ఏలినవాడా, రాత్రంతయు మాకేమీ దొరకలేదు, అయినను. చాలు, అయినను అనేటువంటి మాటలు ఎంత శక్తి ఉంది. విశ్వాసం టోన్ అవుతున్నాడు. వేశాము, అయినా అంటే విశ్వాసం పెరుగుతుంది. చూసావా, దేవుడి మీద, దేవుడి యొక్క ఆయన యొక్క శక్తి మీద విశ్వాసం పెరుగుతుంది. మేమంతా ప్రయాసపడ్డాం. నాకు తెలుసు ఎక్కడ చేపలు ఉంటాయో, చేపలు పట్టడం నేను చాలా సంవత్సరాల నుంచి పడుతూ ఉన్నా. అయినను నీ మాట చొప్పున మేము వలలు వేస్తాము. నీ మాట చొప్పున మేము వలలు వేస్తాం. దేవుడి మాట మీద ఉన్నటువంటి విశ్వాసం చూసారా? నీ మాట చొప్పున మేము వలలు వేస్తాం. ఇంతవరకు మా సొంత ప్రయత్నాలు అన్నీ అయిపోయాయి, ఇక్కడ నీ మాట చొప్పున మేము వలలు వేస్తాం. ఒక మాట చూద్దామా, కీర్తనల గ్రంథం 148వ కీర్తన 5వ భాగాన్ని చూద్దాం. 148 5వ భాగం. సో యెహోవా ఆజ్ఞ ఇస్తే సమస్తం పుట్టింది. దేవుడు ఆజ్ఞ ఇస్తే సమస్తం పుట్టింది. ఆయన మాటకి వీరేం చేశారు? లోబడి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క మాటకి లోబడి, ఆయన మాటకి లోబడి మేము వల వేస్తాము ప్రభువా అని పేతురు గారు మాట్లాడిన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలసిపోయాడు. అయ్యా మాకు తెలుసు, మేము జాలర్లమి, మేము నైట్ అంతా వేసాము వల, మాకేం దొరకలేదయ్యా, అలసిపోయాం. కొన్ని సందర్భాల్లో గుర్తుపెట్టుకోండి, దేవుడు మేము అలసిపోయినప్పుడు దేవుని మాటకు మనం విధేయత కలిగిస్తే దేవుని యొక్క ఆశీర్వాదం మనం కల్లారా చూస్తాం. అలసిపోయాడా లేదా? అలసిపోయాడు. పరిచర్యలో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా పరిచర్యలో దేవుడు ఏదైనా పని కొరకు పిలుస్తున్నావు అంటే నేను చాలా అలసిపోయానండి, నేను రాలేను అని ఎప్పుడు చెప్పకూడదు. అస్సలు చెప్పకూడదు. చెప్పామా మనకు మనమే మన ఆశీర్వాదాలని పోగొట్టుకుంటున్నాం. నాకెవరైనా చెప్పారనుకోండి వెళ్దామా పరిచర్య కంటే హ్యాపీగా వెళ్ళిపోతాం.
ఏ పరిస్థితిలోనైనా నేను చాలా టైర్డ్ అయిపోయానండి అని ఎవరైనా ప్రార్థన పిలిస్తే వెళ్తూనే ఉంటాం. పిలిచేది ఆలస్యం లేదు. వాళ్ళు మా ఇంటికి ప్రేయర్ ఉందనంటే మేము గుర్తు చేస్తాం మళ్ళీ. ఎందుకు? దేవుడు అవకాశం ఇస్తున్నాడు వాళ్ళ ఇంట్లో దర్శించాలి అని, వాళ్ళ ఇంట్లో దేవుని వాక్యం బోధించాలి అని. మనకు తెలుసు, రాబిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇంటికి పోయి బళ్ళు ఇచ్చేసాం, ప్రార్థన చేసాం, మంచి వాక్యం అక్కడ బోధించిన తర్వాత రాబిన్ స్నాక్స్ ఆర్డర్ చేశాడు. అది తినేసిన తర్వాత మాట్లాడుతుంటే వాళ్ళే గుర్తుపట్టారు. నువ్వు చాలా టైర్డ్ అయిపోయినాను, చెప్పావు కదా చాలు, ఇక మీరు ఇంటికి వెళ్ళిపోండి, రెస్ట్ తీసుకోండి అని. రాత్రంతా ప్రయాసపడ్డాడు పేతురు. అయ్యా నేను రానయ్యా, వేరే వాళ్ళని తీసుకోబోవా, ఈ ఒక్కసారి అనలా, అయినా నీ మాట చొప్పున మరేస్తాం. మేము ప్రయాసపడ్డాం, నా శక్తి అంతా అయిపోయింది, ఇక నేను నడవలేను, అయినా పర్వాలేదు, నీ మాట చొప్పున వల విసురుతాం, నీ మాట చొప్పున మేము వల వేస్తాం. చదువు కింద వారట్లు చేసి, అంటే చూడవా, మాట చెప్తూ ఉన్నారు, క్రియ కూడా చేస్తూ ఉన్నారు. అయ్యా నీ మాట చొప్పున మేము వల వేస్తామన్నారు, వారు అట్లా చేశారంటే వల వేశారు వాళ్ళు. అర్థమైందా? వల వేసినప్పుడు జరుగుతున్నటువంటి సంఘటన చూద్దాం. వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం లోతుకి వెళ్ళిపోయారు, దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించారు. వాళ్ళు వల వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి, విస్తారమైన చేపలు పడ్డాయి. విస్తారం గుర్తుపెట్టుకోండి. వారు వల వేశారు, ఏ మాట చొప్పున? దేవుని యొక్క మాట చొప్పున. దేవుడు చేపలకు ఆజ్ఞాపించాడు, వెళ్ళి ఎక్కడ పడాలా? వలలో పడాలా. రైతులు హల్లెలూయా. దేవుడు చేపలకి చెప్తాడా? చెప్తాడా? ఆజ్ఞ ఇస్తాడా? చేపలకి ఇస్తాడా? మింగు అన్నాడు, ఎవరిని? ఏమన్నాను? మింగింది. కక్కు అన్నాడు, ఏమైంది? కక్కి. పురుగుతో అన్నాడు, కొట్టు అని వేరునన్నాడు, పురుగు ఏమైపోయింది? కొట్టేసింది. అన్నీ వింటాయి దేవుని మాటను. పురుగింటుంది, పక్షి ఇంటుంది, కోడి ఇంటుంది, కాకి ఇంటుంది, పావురం ఇంటుంది, గాడి తింటుంది. అర్థవుతుందా? అన్నీ వింటాయి, కానీ ఒక్కరే వినరు. ఎవరు? 6 అడుగుల మనిషి. అదేనా? ఎరడా సర్వ సృష్టి వింటుంది. మానవుణ్ణి విననప్పుడు దేవుడు ఎవరిని వాడుకుంటాడు? సృష్టిని వాడుకుంటాడు. అంతే, సృష్టిని వాడుకొని బుద్ధి చెప్తాడు. వీరు విధేయత చూపించారు, చేపలకు ఆజ్ఞాపించాడు దేవుడు, చేపలు వచ్చేసి వాళ్ళల్లో పడ్డాయి. అదేనా? ఎట్లా అంట అవి? ఎలాంటి చేపలు? విస్తారమైనటువంటి చేపలు. విస్తారమైన 6వ వచనం చదువు. 6వ వచనం. వారలాగు చేసి చూసావా? విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి, వల పికిలిపోయేంత. అదేనా? దేవుడు ఇచ్చేది చూసారా? వలలు పిగిలిపోయేంత విస్తారమైన చేపలు పడ్డాయి. తర్వాత వారు ఏం చేస్తున్నారు తెలుసా? వేరే వాళ్ళను కూడా పిలుస్తూ ఉన్నారు సహాయం కోసం. ఏం చేస్తున్నారు? వేరే వారిని కూడా సహాయం కోసం వేరే వారిని కూడా పిలుస్తూ ఉన్నారు. రండి, మాకు సహాయం చేయండి, దేవుడు చేసిన అద్భుతాన్ని చూడండి అని. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు అద్భుతం చేసినప్పుడు ఇతరులకు కూడా మనము ఆ ఆశీర్వాదం చెప్పాలి. రండి చూడండి, పిక్కిలిపోతున్నాయి, పట్టుకోవడానికి శక్తి సరిపోవట్లేదు, మీరు కూడా వచ్చి సహాయం చేయండి, మీరు కూడా వచ్చి చూడండి అద్భుతాన్ని అని వారు మాట్లాడుతున్న తీరును మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనం చూద్దాం త్వరగా. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లుగా, మునిగిపోయేటట్లుగా నింపారు. ఆశీర్వాదం దేవుడు అట్లా ఇచ్చాడు చూసావా? ఖాళీగా ఉన్నటువంటి దోణెలు ఆశీర్వాదంతో నింపి వెళ్తున్నాయి. ఖాళీగా వచ్చాయి 2 దోణెలు. ఇప్పుడు దేవుడు చెప్పిన మాటకి లోపలికి వెళ్ళి ఆశీర్వాదాల చేత నింపబడుతూ ఉంది. చూద్దాం.
అది చూచి సీమోను పేతురు ఏం చేస్తున్నాడినా? యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడను. అర్థమైందా? నన్ను విడిచిపో. ఎందుకు? నీవు పరిశుద్ధుడవు, నేను పాపాత్ముడనని ఒప్పుకున్నాడు. సీమోను, ఎవరైనా గుర్తుపెట్టుకోండి, చేపలు వస్తే చేపల్ని తీసుకొని చేపల వైపు చూసి సంతోషపడతారు, కానీ పేతురు ఎక్కడ చూస్తున్నాడు? ఇదిలో చేపలు పడితే ఆ చేపల రాశిని చూసేవాళ్ళు చాలామంది, కానీ చేపల రాశిని పక్కన పెట్టేసి యేసు ప్రభువారిని చూస్తున్నాడు. చూసావా పేతురు? మన జీవితాల్లో కూడా అదే. అద్భుతము జరిగినప్పుడు అదో అద్భుతం జరిగిందని అద్భుతాన్ని చూసేటువంటి మనం ఆ అద్భుతం ఎవరు చేశారు అనే దేవుని శక్తిని గుర్తించలేకపోతున్నామే. నీకు సామర్థ్యం కలిగజేయడానికి, నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండడానికి నీకు సామర్థ్యం కలగజేసింది ఎవరు? దేవుడే. అన్నీ ఇచ్చిన దేవుని వైపు మనం చూడట్లేదు, చేపల వైపు చూస్తున్నాం, ఆశీర్వాదాల వైపు చూస్తున్నాం. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఎవరికైనా ఒకరికి, మనలో ఎవరికైనా ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అనుకోండి, నేను చాలా కష్టపడ్డాను, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, నేను చాలా కష్టపడ్డాను, గవర్నమెంట్ ఉద్యోగం. నువ్వు చాలా కష్టపడడానికి నీకు శక్తిని ఎవరిచ్చారు? దేవుడే. దేవుని వైపు చూడట్లేదా? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము, ఒక్క నిమిషం, 17వ వచనం, 17, 18. మా సామర్థ్యమును, మా బాహుబలం, మా సామర్థ్యం, మా బాహుబలం, ఇంత భాగ్యము మాకు కలుగజేసింది అని మీరు అనుకుందురేమో. జాగ్రత్త. ఏలయనగా మీరు భాగ్యము సంపాదించుకున్నకే, ఆశీర్వాదము కలగడానికై మీకు సామర్థ్యము కలగజేసేవాడు ఆయనే. ఎవరు? దేవుడే. ఉద్యోగం ఇచ్చేది దేవుడే, ఆశీర్వాదం ఇచ్చేది దేవుడే. ఉద్యోగం ఇచ్చేసరికి ఉద్యోగాన్ని చూడొద్దు, ఎవరిని చూడాలా? ఉద్యోగం ఇచ్చిన దేవుని చూడాలా. పేతురు గారు సూపర్ ఉన్నది, ఇంత రాసి ఉందని రాశిని చూస్తలేడు, ఎవరిని చూస్తున్నాడు? యేసయ్యని చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇచ్చింది ఆయన కాబట్టి ఆయన దగ్గర మోకాలుండి, అయ్యా నేను పాపాత్ముడని ఒప్పుకున్నాడు. చేపల రాశి దగ్గర ఉండి, అయ్యో ఇంత చేపల రాశి ఉందని అలానే కూర్చోాలా, అలా మోకరించాలా. ఎక్కడికి వెళ్తున్నాడు ఈయన? ఇచ్చిన యేసయ్య పాదాల దగ్గరికి పోతున్నాడు. నేడు మనం కూడా ఆశీర్వాదం ఇచ్చింది దేవుడే, ఆశీర్వాదం కలగజేసింది దేవుడే. దేవుని వైపు చూసి మన జీవితాల ముందు కొనసాగించాలి. కమ్ బ్యాక్ లూకా. వారు పట్టిన చేపల రాశికి విస్మయం పొందారు. అలాగున చాలా విస్మయం పొందారు, పరేషాన్ అయిపోయారా? అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి మిమ్మల్ని మనుషులను పట్టే జాలరుగా చేస్తాను. మనుషులను పడతావు. ఇప్పటి నుంచి నిన్ను మనుషులను పట్టే జాలి చేస్తా. ఇప్పటి వరకు మీ చేపలు పడుతున్నారా? ఇప్పటి నుంచి. ఇంతకుముందు కూడా చెప్పాను లాస్ట్ సెషన్లో, ఇంతకుముందు మీ చేపలు పట్టారు. ఆ చేపలు ఎలా పట్టారు? సముద్రంలో ఉన్నటువంటి వెరీ గుడ్, బ్రతికి ఉన్నటువంటి ఆ చేపల్ని తీసుకొచ్చి చనిపోయేలాగా చేశారు. బ్రతికి ఉన్న చేపల్ని చంపేసి తిన్నారు. ఎప్పుడు? ఇంతకుముందు. మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తా. ఎట్లా? పాపములో మరణించినటువంటి పాపిని, పాప ఉనికిలో, పాప జీవితంలో జీవిస్తున్నటువంటి ఆ వ్యక్తి దేనికి సూచనగా ఉన్నాడంటే మరణము.
పాపములో పేరుకుపోతున్నటువంటి ఆ వ్యక్తి మరణా వ్యవస్థలో ఉన్నాడు. ఆ మరణము నుంచి నిన్ను ఏం చేస్తున్నావు? ఇప్పటి నుంచి నువ్వేం చేయాలా? ఆయనను పట్టి యేసయ్య వలలో వేయాలా. యేసయ్య వలలో ఏముంది? జీవం ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ వలలో ఏముంది? మరణం ఉంది. యేసయ్య వలలో ఏముంది? ఇప్పుడు నువ్వు ఆ వల కాదు వేసేది. ఏ వల వేయాలా? మనుషులను పట్టే వల. బ్రతికున్న చేపను తీసుకొచ్చి నీ వల ద్వారా చనిపోతుంది. ఇంతకుముందు నువ్వు చేసింది అది. నేను చెప్తున్నా, మనిషి పాప వ్యవస్థలో మరణించాడు. అలాంటి మనిషి నువ్వేం చేయాలా? జీవము కలిగిన వ్యక్తిలాగా నువ్వు యేసయ్య వలలోకి తీసుకురావాలి. పాప వ్యవస్థలో ఉన్నటువంటి ఈ మనిషి అనే చేప యేసయ్య వలలోకి చిక్కగానే బ్రతుకుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తా. ఇప్పటి నుంచి మీరు మనుషులను పడతారు. ఇప్పటి నుంచి ఏం చేస్తారు? మీరు మనుషులను పడతారు. ఇప్పటి నుంచి మీరు మనుషులను పడతారు. ఉమా చదవమా? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనము. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, సోదరులారా మేమేం చెయ్యాలి అని పేతురుని అడుగుతున్నాడు. పేతురుతో మాట ఏమని చెప్పాడు యేసుప్రభు వారు పేతురుతో? పేతురు, మీరు ఇంతకు ముందు చేపలు పట్టారు, ఈ దినము నుంచి నిన్ను మనుషులు పట్టే జాలాలుగా. మనుషులు ఎలా పడుతున్నాడో చూద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని వారికి బోధిస్తున్నారు. దేవుని యొక్క మాటలు వారికి చెబుతూ ఉన్నాడు. 41వ వచనం చూద్దాం. 41, 42 వచనం. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్క చేప పడలేదా సముద్రంలో పోతే? యేసు ప్రభు చెప్పాడు, ఇక నుంచి మనుషులను పడతావు. ఈ రాశికి ఇంత విస్మయం పొందితే మరికొద్ది రోజుల్లో ఒక గొప్ప రాశి నువ్వు పట్టబోతున్నావు. అది మనుషుల చేత నింపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుషులను పడతావు నువ్వు. పేతురు ఎన్ని చేపలు పడ్డాయి? అర్థమవుతుందా? ఒకేసారి వల వేసాడు. ఎన్నిసార్లు వేసాడు వల? ఒకేసారి వల ఇలా విసిరాడు. 3000 చేపలో మరణా వ్యవస్థలో ఉన్నటువంటి ఆ చేపలు జీవములోనికి వచ్చాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువాన్ని ఎలా చూస్తున్నాడు? ఇది చెప్పడానికి ఆశీర్వాదం కావడానికి కాదా? చెప్పే విషయం ఏంటో తెలుసా? క్రీస్తు మాట ఆత్మల వేట. యేసు ప్రభు వీరికి బోధిస్తున్న తీరేంటో తెలుసా? ఫ్యూచర్లో గుర్తుపెట్టుకోండి, నువ్వు నన్ను మాత్రమే చూస్తావు, నా ఫ్యూచర్ని చూడలేవు. నువ్వు నన్ను మాత్రమే చూస్తావు, నా ఫ్యూచర్ని చూడలేవు. నా ఫ్యూచర్ని చూసేది యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. పేతురు, నువ్వు ఇప్పుడు పడుతుంది ఈ చేపలు మాత్రమే. నువ్వు రాబోయే దినాల్లో మనుషులను పడతావు. నువ్వు ఒక వల ఇలా వేస్తే 3000 మంది వస్తారు. నువ్వు ఒక వల ఇలా వేస్తే 5000 మంది వస్తారు. పేతురి దర్శనాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. పేతురు ఫ్యూచర్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఫ్యూచర్లో దేవుడు వల వేసి అనేకులను ప్రభు చెంతకు నడిపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అన్యులు రావడానికి మొట్టమొదటిగా వాక్యము చెప్పిందే పేతురు గారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రేమ దేని బిడ్డారా, గుర్తుపెట్టుకోండి, దేవుడు శిష్యులను ఆత్మలు పట్టేవారిగా, మనుషులను పట్టే జాలరులుగా, నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల ఉన్నటువంటి భారాన్ని మనం చూస్తున్నాం. నేను పాపాత్మను ప్రభువా, నన్ను విడిచి వెళ్ళిపో అన్నప్పుడు యేసు ప్రభువారు వారిని పట్టి వారిని వెంబడించండి అని చెప్పి మాట పలుకుతున్నాడు. మీరు మనుషులను పడతారు. పాప జీవితంలో చనిపోతున్నటువంటి మనిషిని మీరు పడతారు అని వారికి చెప్పి వారిని బలపరిచిన ఆయనను నిజంగా మనము అంగీకరిస్తూ ఆయన అడుగుజాడల్లో నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. చదువు, కింద చదుదాం. వారు దోణెలను దరికి చేర్చి సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చాలు, చేపల్ని వెంబడించిరి కాదు, ఎక్కడ వెంబడిస్తున్నారు? యేసయ్యను వెంబడిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చేపలు ఇక్కడే ఉన్నాయి, ఇక్కడే ఉందాం, మనం పంచుకుందాం, బిజినెస్ చేస్తాం, అలా పట్టారు. చూడండి, అద్భుతం చూడండి.
వాళ్ళ తీరి వాళ్ళ ఉన్నటువంటి ఆ మాటలు చూడండి. ఒడ్డుకు తీసుకొచ్చారు. ఒడ్డుకు తీసుకొచ్చి అమ్మిన తర్వాత పోదామన్నారా? అక్కడే వదిలేశారు. అర్థమైందా? దోణలు అక్కడే వదిలేశారా? చేపలు అక్కడే వదిలేశారా? ఎవరిని వెంబడిస్తున్నారు? యేసుప్రభుని. మనం కూడా ఆశీర్వదింపబడితే ఇది నాది ఇల్లు, ఇది నా పొలము, ఇది నాది, ఇది నా కారు, ఇది నా బైక్ అని దాని వైపు చూడొద్దా? చూసేది ఎవరైపు చూడాలా? దేవుని వైపు చూడాలా. అప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. తలవంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా కనికరం కలిగిన మా యేసుక్రీస్తు నాయన, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మాతో ఉండి మమ్మల్ని నడిపించారు తండ్రి. దేవా, నిరాశలో ఉన్నాం, ఖాళీ దోణలు, కానీ నువ్వు వాటిని చూసావు, నిండు దోణలుగా మీరు చూశారు ప్రభువా. ఆశ లేదు, సమస్తం కోల్పోయాము, సమస్తం వ్యర్థమైపోయింది నాయనా. ఆశ లేనటువంటి మా బ్రతుకులకు విలువనిస్తూ ఉన్నారు ప్రభువా. విలువే లేనటువంటి మా జీవితాలకు విలువనిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ లోడ్, థ్యాంక్ యూ లోడ్. దేవానికి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తూ ఉన్నా ప్రభువా, ఈ రాత్రికాల సమయం ప్రార్థిస్తూ ఉన్నాము యేసయ్య. మమ్మల్ని బలపరచండి ప్రభువా, మమ్మల్ని బలపరచండి తండ్రి, మమ్మల్ని బలపరచండి యేసయ్య. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ బలపరచండి యేసునామములో, యేసునామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలానే మనం ప్రార్థనలో గడుపుదాం. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకున్న వాటిలోనే ఈ రాత్రికాల సమయంలో